మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఇండియాకి రష్యా ఎంత రిలయబుల్ పార్ట్నర్ అవసరమా ఏదైనా కానీ అని. మనం ఎలా అయితే C-17 C-130J ఎయిర్ క్రాఫ్ట్లు కొన్నామో అలాగే ఏరోప్లేన్స్ స్ట్రాటజిక్ టాక్టికల్ అంటారు, అలాంటివే మనం రష్యావి కూడా తీసుకున్నాం. ఇల్యూజన్ YIL అని అంటారు. నిజానికి ఇప్పుడు ఏవైతే మనం ఇక్కడ మెయింటెనెన్స్కి మనం పెట్టామో ఆర్డర్ మనం చేస్తున్నవి అవి, కానీ రష్యా ఎయిర్ క్రాఫ్ట్కి వస్తే కనుక మనం రష్యాకే పంపిస్తాం. సో ఇనేవే ఇక్కడ ఒక రకంగా మనం అమెరికావి కూడా ఎలా చేయగలము అనేది నిజానికి ఇది ఒక మన అచీవ్మెంట్ అనుకోవచ్చా సార్? తప్పకుండా మనం క్రమేపీ వాడి నుంచి మనం డీకపుల్ అవుతున్నాం. రష్యా నుంచి కూడా ఇప్పుడు వాళ్ళు S-500 చూద్దాం మనం, లేదా వాళ్ళు ఆఫర్ ఇస్తున్నటువంటి Su-57 కానీ ఇవన్నీ కూడా క్రమేపీ మనకే టెక్నాలజీ హ్యాండ్ అవుట్ చేయడం కూడా రష్యా కూడా సిద్ధపడుతుంది. గతంలో వాళ్ళు ఏం చేశారంటే మన మీద ఇటువంటి ఒత్తిడి తెచ్చినప్పుడు మనం మనకు గతి లేని పరిస్థితుల్లో కొన్ని చాలా కాంట్రాక్ట్స్ యాక్సెప్ట్ చేసాం. ఇప్పుడు ఆఫ్సెట్ క్లాజ్ వస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ మనకు రఫైల్ సంబంధించి కూడా ఆఫ్సెట్ క్లాజ్ మనం 50% మనం మన దేశంలో ఇన్వెస్ట్ చేయాలి, లేదా 50% మన కాంపనెంట్స్ దాంట్లో పెట్టాలి అని చెప్పారు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా క్రమేపీ వాళ్ళ దగ్గర టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి నాన్ క్రిటికల్ ఐటమ్స్ అన్ని కూడా వాళ్ళు ఇవ్వడానికి సిద్ధపడుతుంది. గతంలో కెపాసిటీ లేదు కాబట్టి బహుశా వాళ్ళ దగ్గర సర్వీస్ చేయించడము, అక్కడికే పంపించడం అటువంటివి చేశాం. ఇప్పుడు అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, వీటి ప్రోడక్ట్స్ అన్ని కూడాను మన దేశంలోనే దాన్ని మనం సర్వీసింగ్ చేసి దాని స్పాట్స్ తయారు చేసుకునే దిశగా మనం చేయగలిగిన కెపాసిటీ మన దగ్గర వస్తుంది. కీలకమైన టెక్నాలజీ వాళ్ళు కోర్స్ మనకి ఇవ్వరు. ఇంజిన్ టెక్నాలజీ ఫర్ ఇన్స్టెన్స్ మనకు ట్రాన్స్ఫర్ చేయరు వాళ్ళు. అలాగే కొన్ని దాని మెటలర్జీకి సంబంధించి కొన్ని దాని మనకు యాంటీ రడార్ కోటింగ్ ఏవైతే ఉంటాయో అటువంటి టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. అవి మనకు ఆప్షన్ లేదు, వాళ్ళ దగ్గర తీసుకోవాలి. బట్ రెస్ట్ ఆఫ్ ఇట్ మామూలు దాని ఫ్యూయల్ సంబంధించింది కావచ్చు, దాని నావిగేషన్ సంబంధించింది కావచ్చు, దానికి ఇతరత్ర మనకు ఎగ్జాస్ట్ పైపులు, తర్వాత ఫ్యూయల్ ట్యాంకులు, కమ్యూనికేషన్ నెట్వర్క్లు ఇవన్నీ కూడా మనం ఇండిజినైజ్ చేసుకోవచ్చు. అందుకని ఆ దిశగా మనం క్రమేపీ మనం షిఫ్ట్ అవుతున్నాం. ప్రోడక్ట్స్ అక్కడి నుంచి కొన్నా కానీ కూడా వాళ్ళ మీద ఆధారపడకుండా సర్వీసింగ్ కూడా మనమే చేసే దిశగా మనం షిఫ్ట్ అవుతాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.